డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, గుల్జార్ హౌస్ ప్రమాద అప్డేట్స్ ఏంటి? సూర్య, దీనికి సంబంధించి ప్రజెంట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా ఈ ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం బారిన పడి మృత్యువాత పడ్డారో 17 మంది, ఆ 17 మందికి సంబంధించిన రిలేటివ్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. మేడం, మీరు ఏమవుతారు వాళ్ళకి సంబంధించి? మేము రిలేటివ్స్ అట్లా దూరం అగ్రవాల్ సమాజ్ ఉన్నది, సమాజ్ నుంచి ఉన్న మేము ప్రేమలత అగ్రవాల్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ అడాప్షన్ మెంబర్. సో నాకు 9:30కు ఏర్పడింది, 9:30. సో నేను బంజారాలో ఉన్నా. అక్కడ నుంచి వచ్చిన అన్ని పిల్లలు ఉన్నది 2-3 బిడ్డలు ఉన్నది. అదితో కలిసిన ఏమైంది బెటా, అది ఎట్లా అయింది చెప్పిన. సిలిండర్ షాక్ అయింది, అది ఏసీ నుంచి అది సిలిండర్ బస్ట్ అయిన తర్వాత అట్లా అయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నది, 7-6 పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న మొత్తం 2 years 3 years 1.5 years అందరు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా. పిల్లలు కానీ బిడ్డలు కానీ చెల్లెలు కానీ అంతా దగ్గర ఉంటారు కదా, సమ్మర్ హాలిడేస్లో వస్తుంది. సో అందరు వచ్చి జమా ఉన్నది. అవి అందరు ఒకదా కూర్చుంటే మాట్లాడదా కదా. అవి షాక్ అయిన తర్వాత సిలిండర్ బస్ట్ ఉంది. అట్లా అది చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినా, అది తల్లి ఎవరెవరు చచ్చిపోయినా 16 మెంబర్ పోయినా. కుటుంబం అంటే ఒక తల్లి ఉంటుంది, ఒక పెద్ద అమ్మ ఉంటుంది, అది కోడలు ఉంటుంది, ఎంత మనిషి ఉన్నది. అట్లా మొత్తం చెప్పలే మాకు. అది అందా ఫీల్ చేస్తున్నామే. ఎంత చెప్పింది నాకు, చాలా ఘోరమైంది ఆంటీ. మా అదిలో చిన్న చిన్న పిల్లలు ఉన్నది, ఆకు పోస్ట్ మార్టం చేయొద్దు చెప్పింది. అదే మాట వివరాలకు కనుక వెళ్తే ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర స్థాయి నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇటు పీఎం నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా ఎవరైతే ప్రమాద బారిన పడి చనిపోయినారో ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి చెలుపుతున్నామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రమాద బారిన పడి ఇంజురీస్ అయ్యాయో, అగ్ని ప్రమాద బారిన పడి ఇంజురీస్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయ నాయకులంతా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ నాయకులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఈ సమాచారానికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ అదేవిధంగా అధికారులతోనూ వివరాలు తెలుసుకున్న తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇటు కేంద్రం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ 2 లక్షల వరకు కూడా చనిపోయిన వారికి, అదేవిధంగా గాయాల పాలైన వారికి 50,000 వరకు కూడా ఈ ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రమాద బారిన పడిన వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా, అంటే వీళ్ళందరూ కూడా ఇటు కృష్ణ, అదేవిధంగా మోడీ ఫ్యామిలీకి సంబంధించిన కృష్ణ ఫ్యామిలీ, అదేవిధంగా మోడీ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇదే చార్మినార్ పాతబస్తీ ఏరియాలో దీనికి సంబంధించి వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా, అంటే చిన్నపిల్లలు దీంట్లో ఎక్కువగా ప్రమాదాన బారిన పడి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ చిన్నపిల్లలంతా కూడా ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ కావడంతో పిక్నిక్ మేరకు వీళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు ఈ ఘటనకు సంబంధించి పిల్లలు వీళ్ళంతా కూడా సమ్మర్ హాలిడేస్ ముగించుకొని తిరిగి వెళ్ళాలి అనుకున్న సమయంలోనే, అంటే ఈరోజు 8 గంటలకి వాళ్ళు తిరుగు ప్రయాణం అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిర్ణయించుకున్న సమయంలోనే అంటే నిద్రపోతున్నారు. ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తోటి ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా 5:30-6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ పొగ కారణంగా, అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు స్పాట్లోనే 3 చనిపోవడం, ఆ తర్వాత ఒకరికొకరిగా అంటే మృతుల సంఖ్య అనేది హాస్పిటల్కి తరలించిన తర్వాత మార్గ మధ్యంలోనే 7 మంది చనిపోవడం, ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స అందుతున్న తరుణంలో వాళ్ళకి సంబంధించి మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 17 మందిని కూడా ప్రస్తుతం అయితే ఉస్మానియా హాస్పిటల్కి, ఉస్మానియా మార్చురీకి అయితే తరలించారు. పోస్ట్ మార్టానికి సంబంధించి మార్చురీకి అయితే తరలించడం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులు మనకు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ బ్లాస్ట్ అనేది ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా 6:15 సమయంలో ఈ సమాచారం అందుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకొని వాళ్ళని రెస్క్యూ చేశాము. అయితే రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తరలించిన వెంటనే మా 17 మంది చనిపోయినట్టుగా అయితే నిర్ధారించారు, అధికారికంగా అయితే నిర్ధారించడం జరిగింది. ఇటు ఫైర్ డీజీ నాగిరెడ్డితో పాటు అదేవిధంగా తెలంగాణ డీజీపీ
డీజీపీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఇటు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రమాదానికి సంబంధించి ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు. ఎవరికైనా కానీ అంటే ఈ ప్రమాద బారిన పడిన వాళ్ళందరికీ కూడా ఇంజురీస్ అయిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ తరఫున ఎలాంటి సహాయక చర్యలైనా కూడా అందిస్తామని చెప్పేసి, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఆరా తీశారు. ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఆరా తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రమాదం వచ్చేసి ఎలా జరిగింది అనేది కనుక ఫైర్ డీజీ మనకు వివరాలు తెలుపుతున్న ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ అనేవి అంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పాటించకపోవడమే దీనికి గల కారణం అనేసి ఫైర్ డీజీ అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ బిల్డింగ్ వచ్చేసి G+1గా అయితే ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఇది G+2గా కనిపిస్తుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా స్టేర్ కేస్ అంటే మెట్లకు సంబంధించి కావచ్చు, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి కావచ్చు, వీళ్ళు పూర్తిగా ఆ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేయలేదు, విఫలమయ్యారు అని చెప్పేసి, అంటే వాళ్ళు పెట్టుకోకపోవడమే దీనికి గల కారణాలు అని చెప్పేసి ఏ ఇంట్లో కూడా అంటే ప్రతి రూమ్ కూడా తనిఖీ చేయగా ప్రతి రూమ్లో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్మెంట్స్ అనేవి, ఎక్విప్మెంట్స్ అనేవి పెట్టుకోకపోవడమే దీనికి గల కారణం అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉదయం జరిగిన సమయం నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం అధికారులంతా కూడా దీనికి సంబంధించి ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఇటు బాధితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఆధారాలు సేకరించి అది వివరాలు తెలుసుకొని, అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ ఫైర్ ఎలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా మొత్తం కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏసీ కంప్రెసర్ పేలిన టైంలో భారీ ఎత్తున శబ్దం రావడం, అదేవిధంగా భారీ ఎత్తున పొగ రావడం కారణంగానే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంత భారీ మొత్తంలో మృతుల సంఖ్య పెరగడానికి గల కారణం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే మొదటిగా ఈ ఏవైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి స్పాట్లో 3 చనిపోయిన వెంటనే ఆ తర్వాత మిగతా వాళ్ళు రెస్క్యూ చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఫాలో కాకపోవడం, అదేవిధంగా స్టేర్ కేస్ విషయానికి వస్తే ఫైర్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపించిన సిచ్యువేషన్. ఎందుకనంటే ఎక్కడ చూసినా కూడా చిన్న గొంతుల్లాగా చిన్న ఏరియాస్ ఏర్పాటు చేయడం వల్ల అంటే ఈ ఏరియాలన్నీ కూడా ఈ ఇల్లులన్నీ కూడా ఇలానే ఉంటాయని చెప్పేసి కూడా ఫైర్ డీజీ తెలపడం, అదేవిధంగా నిజాం కాలంలో ఇల్లులు కట్టారు కాబట్టి ఈ విధమైన ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేస్తున్న సమయంలో చాలా వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురయ్యాయని చెప్పేసి, కొన్ని పరిస్థితులు అయితే ఎదురయ్యాయని చెప్పేసి, అంటే లోపలికి వెళ్తున్న తరుణంలో అక్కడ సంబంధించి లోపలికి ఈ సంబంధించిన ఫైర్ ఇంజన్లు, వాటర్కి సంబంధించి కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, లోపలికి వెళ్ళలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే వాళ్ళని రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన అనంతరం 17 మంది ఇందులో ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిన 4 అంటే మొత్తం కూడా 20 మందికి పైగా ఇందులో ఈ ప్రమాద బారిన పడ్డట్టు, ఈ అగ్ని ప్రమాదం బారిన పడి ప్రమాదవశాత్తు 17 మంది మృతి చెందడం, అదేవిధంగా ఇంజురీస్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి వివరాలు తెలుస్తున్నాయి. సో ఇందులో భాగంగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. మిగిలిన 4 కూడా కొంతమందికి సివియర్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి, అదేవిధంగా కొంతమందికి అయితే ప్రజెంట్ మినిమల్ ఇంజురీస్ అయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, GHMC అధికారులు కావచ్చు, అదేవిధంగా DRF సిబ్బంది వీళ్ళంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని మొత్తం కూడా రెస్క్యూ చేసి పూర్తిగా అయితే ఆర్పేశారని చెప్పాలి. మంటలను ఆర్పేసిన తర్వాత దాని నుంచి ఏర్పడిన పొగ, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ రాకముందే భారీ ఎత్తున మంటలు ఈ కంప్రెసర్ పేలడంతో భారీ మొత్తంలో శబ్దం రావడం, ఆ తర్వాత ఈ కంప్రెసర్ కారణంగా అధిక మొత్తంలో పొగ అనేది దట్టమైన పొగ అనేది అలుముకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి 2 రోజుల క్రితమే పాతబస్తీకి సంబంధించిన అఫ్జల్గంజ్ ఏరియాలో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నది. ఎందుకనంటే ఇక్కడ
ఈ ఏరియాలన్నింటినీ కూడా కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ ఉంటాయి. సో కమర్షియల్ విషయానికి వస్తే వీళ్ళంతా కూడా షాపులను ఏర్పాటు చేసుకుంటారు. దీనిపైన వీళ్ళు ఇల్లుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇల్లుల్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు గోడాంని కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డి కూడా తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే ఫైర్ డీజీ చెప్తున్న వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఏరియాలోనే జరుగుతున్నాయి కాబట్టి స్పెషల్గా ఫోకస్ పెట్టి స్పెషల్గా దీనికి సంబంధించి డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎవరైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కారో సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో వస్తున్నారని చెప్పేసి ప్రజెంట్ అయితే మనకు సమాచారం అందుతుంది. ఘటనకు సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకొని ఈ ఘటనకు సంబంధించి అదేవిధంగా ప్రమాదశాత్తు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కుటుంబాన్ని కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఈ ఘటన స్థలానికి చేరుకుని ఆ తర్వాత ఉస్మానియా మార్చరీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ నుంచి ఏవైతే బాడీలని అంటే ముందుగా ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ నుంచి మార్చరీకి అయితే ఉస్మానియా మార్చరీకి అయితే తరలించడం జరిగింది. సో అక్కడ కూడా ఆ మార్చరీ వద్దకు కూడా బట్టి విక్రమార్క రావడం జరిగింది. బట్టి విక్రమార్క వచ్చి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఇటు కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు అదేవిధంగా పీఎం నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థలానికి చేరుకొని పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ వీళ్ళంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ చర్యలు అయితే చేపట్టారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం అనేది జరగడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం మనం చూసాము. సో దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ప్రజెంట్ అయితే సహాయక చర్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అధికారులు అయితే ఇక్కడే ఉన్నారు, ఘటన స్థలంలో ఉన్నారు. ఈ ఘటన అనేది ప్రమాదం అనేది ఎలా జరిగింది అంటే G+1 ఉన్న బిల్డింగ్ సంబంధించి G+1 ఉండాల్సిన బిల్డింగ్లో G+2 ఎలా ఏర్పాటు చేశారు అంటే చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసినప్పుడు ప్రికాషన్స్ అనేవి ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు అంటే ఈ మెజర్మెంట్ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే దీనికి సంబంధించి ఫైర్ ఎప్పుడైనా జరిగినా అగ్ని ప్రమాదం ఎప్పుడైనా జరిగినా కానీ స్టేర్ కేస్ విషయానికి వస్తే బ్రాడ్గా ఉండాలి. అంటే ఒక ఫైర్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలి, ప్రమాదం జరిగిన వెంటనే లోపలికి వెళ్ళాలంటే వెడల్పు కలిగిన ప్లేసెస్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్లేసెస్ ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పేసి కూడా ఆ ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైర్ సంబంధించి ముఖ్యంగా ఈ ప్రమాదం జరగడానికి గల కారణం సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి పాటించకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి G+1 ఉన్న బిల్డింగ్లో ఇంత పెద్ద మొత్తంలో ఈ రూమ్లను ఏర్పాటు చేసి ఒక్కటే రూమ్లో ఈ ఏసీ కంప్రెసర్లు కావచ్చు ఏసీలు పెట్టడంతో ఈ ఏసీకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ఏసీ కంప్రెసర్ అనేది పేలడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత అందులో ఉన్న సిలిండర్లు కూడా ప్రమాదవశాత్తు పేలే అవకాశం ఉన్నా కూడా అప్పటికి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైటర్స్ అయితే వెంటనే రెస్క్యూ చేసి సిలిండర్లు అన్నింటినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అందులో ఉన్న ప్రమాదవశాత్తు ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మిగిలిన వారికి సంబంధించి కావచ్చు వస్తువులకు సంబంధించి కావచ్చు అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ రూమ్లో ఈ ఇంట్లోకి సంబంధించి భవనంలకు సంబంధించి దాదాపు 5 పైగా సిలిండర్లు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ అది కనుక ఆ సిలిండర్లు కనుక ఈ బ్లాస్ట్ కారణంగా పెద్ద మొత్తంలో ఒకవేళ కనుక ఈ బ్లాస్ట్ జరిగిన టైంలో ఈ సిలిండర్లు కూడా పేలి ఉంటే ప్రమాదం అనేది అంచనాలకు కూడా ఊహించలేము. అలాంటి ప్రమాదం జరిగే అవకాశం అయితే లేకపోవచ్చు అని చెప్పాలి. ఎందుకనంటే ఆ సిలిండర్లు ఎక్కువ మొత్తంలో పేలాయనంటే మాత్రం చుట్టుపక్కల ఉన్న ఆ ఇళ్ళకు కూడా ఈ ప్రమాదం అనేది ఏర్పడుతుంది, అగ్ని ప్రమాదం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న షాపులన్నిటికి కూడా అగ్ని ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆదివారం కావడంతో ప్రమాదానికి సంబంధించి ఈ 17 మంది చనిపోయిన తర్వాత ఈ మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పొగ కారణంగా ఈ 17 మంది చనిపోయారు. అయితే చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ కూడా ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఇంటి పక్కన ఉన్న ఎక్కడికి కూడా ఈ మంటలు అనేవి వ్యాపించకుండా కంట్రోల్ చేశారని చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ముందుగానే ఈ ప్రమాదం చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి పాకకుండా వ్యాపించకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఫైటర్స్ అందరూ కూడా ఘటన స్థలం చేరుకున్న వెంటనే మెజర్మెంట్
ఐడెంటిఫై చేసుకున్నారు. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదాన్ని నివారించి ఆ ప్రమాదం ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఇళ్లకి షాపులకి వ్యాపించకుండా ప్రమాదం ఎక్కువ కాకుండా అయితే చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. ఘటన స్థలంలో ఉండి ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అదేవిధంగా తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులంతా కూడా ఒకరికొకరికి వచ్చి ఘటన స్థలానికి వచ్చి అంటే ప్రమాదానికి సంబంధించి పరిశీలించారు, వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళకి సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే చికిత్స మేరకు మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి ఇప్పటికే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి పూర్తిగా సహాయక చర్యలు మన ప్రభుత్వం నుంచి ఉంటుంది, మా ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ 17 మందికి సంబంధించి మార్చరీకి అయితే తరలించారు. మార్చరీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి తరలించిన తర్వాత దర్యాప్తు చేసి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ప్రజెంట్ అయితే తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా దీనికి సంబంధించిన ఉస్మానియా హాస్పిటల్ని కూడా సందర్శించే అవకాశం అయితే ఉంది. సూర్య.